हाय फ्रेंड्स, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పరమేశ్వరుని కళ్యాణవాడి పంచన్నగిరిల పార్వతున్నది. హిమాలయ కొండలలో శంకరుడు ఉన్నాడు. శంకరుడంత దాతలేదన్నారు, పార్వతంత మాతలేదో అన్నారు. హిమాలయ కొండలంటే ఏమో లోకాల శంకరునికి ఇష్టము, పంచన్నగిరులంటే పార్వతమ్మకి ఇష్టము. పార్వతీ పరమేశ్వరుల భక్తులు భూలోక నగరము లోపల నేకులు అందులోపల ఇక్కడికి దగ్గర ఏ రాజ్యం ఉన్నదా, ఏ దేశం ఉన్నదా, దేశం ఉన్నదా, నడిగట్ట రాజ్యం ఉన్నదా, పారాపంట ఉన్నదా, ఇక్కడికి దగ్గర వంట ఉన్నదా, రావంట కూడా రాజులెవరున్నారయ్యా, ఎవరున్నారయ్యా, తండ్రివాడు ఉన్నదా, సీతాదేవి కడుపు లోపల 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. రేఖ రేఖ ఒక్క కొడుకు ముచ్చంపు మారాదు. ఏంటి వేడాది చూడ బంగారు వేడలు చూడవాడలు కైతాది వేడలు నాది వేడలు లక్ష వేడలు బతుకు బంగారు బాగానే ఉన్నది. అది మళ్ళీ ఉన్నది రాజకచ్చీరు మీద రాజు తంతకొండ మారాదు. జడుమన ఎన్ని పోచుకున్నాడు, పుడిన బంగారం పోచుకొని అచ్చగాళ్ళకు దానం చేస్తాడు, ముచ్చగాళ్ళకు దానం చేస్తాడు. దాన ధర్మం లోపల చూడు దండి పేరు వెళ్తున్నాడు. ఆ ఊరు లోపల అక్కడ నోడు లేడు, పల నోడు లేడు. దాన ధర్మం ఎత్తామంటే దర్శనం కనబడతలేడు. జగమూడు ఆడబడుతున్నాయి, దేశమైన పంటలు ఆడుతున్నాయి, ధర్మదేవతలు పాదాలని నాట్యం ఆడుతున్నది. ఆగోన్య విరిచి వాసనం మీద ఊపుకొని రాజ్యాన రాజు కొండ రాజు అవరణవంట రాజ్యం ఏలుతున్నాడు, దేశం ఏలుతున్నాడు. సుభిక్షమైన దేశము, సుందరనంతర ఉచ్చారవనములు, అవపాడి పంటలతోటి ప్రసన్నమైన దేశము. ఓ రామ రామ అగ చూడవయ్యా రాజు సంగతి, కచ్చీరి కాడ ఉన్నది గాని కలియేడు మేడల్లో ఉన్నది కన్న తల్లి చూడు.
తల్లి సీతాదేవి అన్నమాట తప్పేది కాదు అబద్ధమాడేది కాదు కర లోపల కర తప్పేది కాదు మది లోపల మాట తప్పేది కాదు ఎండలు పోయేటోళ్ళను నీడ విరుతుంది ఆకలైనోళ్ళకు అన్నం పెడుతుంది దూపలైనోళ్ళకు నీళ్లు వస్తున్నది తల్లి కడుపు లోపల లేక లేక ఒక్కగాను ఒక్క కొడుకు కొడుకు ముత్యం కుమారాజు ఎంతంగా పెంతంగా పిల్లగాడు చూడుంది 5 ఏళ్ల బాలుడే నాడాయనో 5 ఏళ్ల కన్న కొడుకును కన్నతోడు చూసింది కన్న తల్లి సీతాదేవి ఇప్పటికైనా గాని చదువు రానోడు సర్వదున్న పోదు ఇచ్చే రానోడు ఇంట్లో పశువు అన్నారు దానం చేద్దామంటే జరగంది చదువు ధర్మం చేద్దామంటే జరగంది చదువు పారోడు వచ్చుకొని పోయేది కాదు చదువు తొందరపడి దోసుకొని పోయేది కాదు చదువు తన ఉన్నన్ని రోజులు తనకు అంటుకొని ఉండేది చదువుకు తప్ప మరి ఇంకోటి ఏది లేదో అన్నారు రాజవంశం లోపల పుట్టిన నా కొడుకు రాజపుత్రులే రావాలి గాని 2 పుత్రులు రావద్దా అని చక్కని దినము శుక్రవారం నాడు కన్న కొడుకును తడిబెడి తానాలు పోసి ఎప్పుడైతే పలక బల్పం చేతులు పట్టుకోని కన్న కొడుకును ఎగిరేసి కొడుకును ఎడమ సంకరోపల ఎత్తుకోని గురుకుల పాఠశాలకు పోయి గురుకుల పాఠశాలల్లో ఎత్తున్నది సీతాదేవి పిల్లగాడు చూడుండ్రి అటువంటి గురుకుల పాఠశాల లోపల చదువుకొని గాని రాజుల కచ్చేరి మీద రాజ్యాన రాజున్నాడు అటువంటి 7 మేడల కన్న తల్లి ఉన్నది అట్లా కొన్ని రోజులు గడవాలంటే మరి నేను అయ్యేదాకా నా భార్య కమలం అన్నది ఎందుకని అంటే ఎనకటి కాలం సత్యకాలం అన్నారు పెద్దలు ఎనకటి కాలమే సత్యకాలం అన్నారు కాబట్టి ఎనకటి కాలం లోపల భర్త రచ్చరాక భార్యలు అన్నం తినలేవాట నా ఈ కాల పాటలకు కంత శీలం లేదు కొడుకో చేసుకున్న వాడత్తేంది వాడు చెట్టల్ల వాడు సత్తేంది మంచిది అంతా దీన్ని మాట చెక్కలు ఉంచుతాను రా మా ఊరాడను మరి నా భార్య కడవంటిది కాదనుకున్నాడు ఇంకరి మల్లయ్యను పిలుచుకొని నా కొడుక మల్లన్న నా భార్యలో ఇళ్లకు కొడుక నేను వెళ్ళిపోతున్నా పోనొక్క గడియ అక్కడొక్క గడియ రానొక్క గడియ ముక్కాల 3 గడియల్లో నేను కచ్చి కాడి
సమయానికి వస్త గాని కొడుక నేనచ్చరాకను దానం మరవబోకు ధర్మం మరవబోకు దానము చెలని బలార్థము ధర్మము చెలని బలార్థం ఉన్నాడు బ్రహ్మరాజు మానవుడు లేనాడు ఏడవరాజు కాడు కన్న తల్లి కట్టెలే చుట్టాను బాంధవందరూ పునరాజు జన్మం పునరాజు మరణం పుట్టినోడికి సాగు తప్పని సచ్చినోడికి పుట్టుక తప్పని 1000 బతికిన మానవునికి 7 తప్పది 100 బతికిన మానవునికి సాగు తప్పబోదు ఎంత సంపాదించిన కూటి కొరకే మానవుడు 8 బతికిన కాటి కొరకే లైట్ ముంగడికి పురుగులు అత్తన్నాయి కింద పడి సత్తన్నాయి అత్తన్నాయి కింద పడి సత్తన్నాయి పురుగుల రీతి మానవ జాతి కన్న కొడుకో నా కొడుక మనము దానం చేయక మనం సంపాదించిందేం లేదు కొడుక మనము దానం చేయక మనం సంపాదించిందేం లేదురా నా కొడుక ఈ జనం లోపల మనం 1 రూపాయి మనం దానం చేసుకున్నట్టయితే వచ్చే జనం లోపల అది మనకు ఎక్కడికత్తది కొడుక రాజ్యం పైలము దేశం పైలమాని రాజ్యాన రాజు అటువంటి సుంకరి మల్లయ్యకు రాజ్యం అప్పచెప్పి రాజు ఎక్కేది గుర్రం మొదలు చదువుకున్నకి రాదు వర్షి 10 మేడలకు బయలు ఎట్లా పోతున్నాడు దవసకొండ మహారాజు ఎట్లా పోతున్నాడు అల్లల్లానే రెడీ దారి కోగినా దారి కోగినా అల్లల్లానే రెడీ దారి కోగినా ఓల్లనే రెడీ దారి కోగినా అల్లల్లానే రెడీ దారి కోగినా ఓల్లనే రెడీ దారి కోగినా అల్లల్లానే రెడీ దారి కోగినా ఓల్లనే రెడీ దారి కోగినా ఎదుర్కొని రావయ్య ప్రాణేశ్వరం లోగిళ్ళను తీసుకపోతేనే పోతగాని లేకపోతేనే గాని కడే దర్వాజల్లో నిలబడ్డాడు దవసకొండ మహారాజు నా శ్రీ అల్లమా తల్లి అమ్మా చూడండి ఎవరారో కన్న తల్లి ఏమనుకున్నది సీతారాదేవి నా భర్త దవసకొండ మహారాజు వస్తున్నాడు ఎట్టివాడు మగడాని ఎక్కిరివరాదు గుడ్డివాడు మగడాని గురిపియ్యరాదు ముసలోడు నా మగడాని ఎప్పటికి బూటి పోట్లు వరాదు ఆడవానికి అన్న
కొండరాజం చేసుకున్న భర్త ఉంటే ఆడవాళ్ళకి సమరాజ్యం అన్నారయ్యా. మరి ఎరకడి కాలం లోపల ఆడవాళ్ళు మహాపతివ్రతలు ఏమి చేసేది? పొద్దుగాలు లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త 2 గాళ్ళు మొక్కి మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకున్నారు ఎరకటి బంగారు తల్లులు. చీపిరిగట్ట చేత పట్టి అరకు ఊద వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎరకడి నా బంగారు తల్లులు. కానీ ఈ కాలంలో అంత సీములేదు. ఇప్పటి కొందరు ఆడళ్ళు ఏమి చేస్తున్నారు? లేచేది లేవంగా నేనేంటి వెనకాళ్ళ మొక్కుడు ఎందాలి, లేచేది లేవంగానే పక్కలున్న భర్తను కాళ్ళతో ఎత్తున్నారు. ఈ కాలంలో కొందరు ఆడళ్ళు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలన్నారయ్యా. కనిపించని దేవునికి పూజ చేస్తారు, కనిపించని దేవతకు పూజ చేస్తారు, కనిపించే భర్తకు సేవ చేసేటట్లు తక్కువైతున్నారు ఈ ప్రపంచం లోపల. అందుకొరకే అన్నారయ్యా కార్యేషు దాసికరణేషు మంత్రి భోజేషు మాతశేనేషు రంభ రూపేత లక్ష్మీ క్షమే దరిద్రీక్ష ధర్మయుక్తుకుల ధర్మపత్రియో అన్నారు. భర్తకు 6 విధముల సేవ చేసేది అల్లిలాని కావాలి. ఏ పొద్దు క్షేమము కోరేది ఆడది, ఏమి లేదని అంటూ ఎడిచేది కాడది. అత్త మామల సేవ ఎత్తుగా చేసేది ఆడది, అంటకుండా తిరిగేది అది పయ్యగాడది. భర్త సేవలు చేసేది ఆడది, భర్తను బలవం చేసేది అది పయ్యగాడది. తన భర్తతో తాను పొందు చేసేది ఆడది, నదిగా మిండల గోరు నది పయ్యగాడది. భర్త వేరు భాగ్యం వేరు పురుషుడు వేరు పుణ్యం వేరు అంటారు ఆడవాళ్లకు. అమ్మవారు ఏమనుకున్నది? సీతారాదేవి నా భర్త వస్తున్నాడు తమసుకొండమా రాదు, నా భర్తకి ఎదురుగా పోయి నా భర్త పాదాలు కడుక్కొని మేడల దోరగత్తరా అని భర్త పాద సేవకరి వస్తున్నది సీతారాదేవి. అయ్యో రామ రామ ఈ కాళ్ళు అడగబట్టి 24 ఏళ్ళు అవుతుంది. కడిగి కడిగి ఒక్క నాడమ్మ అడిగినాయి కాదా, ఈ కాళ్ళు ఇరిగినాయి కాదా. అయ్యో త్రిపాదం
చేసుకున్న భర్తకి దొంగ చేరవచ్చు సరే పెడదాం తక్కువ పెడదాం మొత్తం తక్కువ ఇక్కడ కూర్చుడు ఎట్లా మరి ఇక్కడ కూర్చున్న బింద్రా గట్టిగా తక్కువ ఒకటే పాయింట్ అది గింత ఒక్కటే 0 వీరో పెట్టినాం కదా కూర్చొని అవి లేకుండా మరి మేము చెప్తాం మాత్రం ఏం కాదు అమ్మవారు సీతారాదేవి ఏమన్నది నాగరావు మనం ప్రేమతోటి పెళ్లినాదా ప్రేమతోటి పెళ్లినాదా మనం చెయ్యవాలే పెళ్లి మనం చెయ్యవాలే అయ్యో లగ్గ వల్ల చెయ్యవాలే లగ్గ వల్ల చెయ్యవాలే అది చిన్న అన్ని మీరే అంటే మేము ఎంతున్నా చూడు 0 పాయింట్ ఉన్నది దాని కింద కూర్చో అన్న ఇదంతా లేదా జాగా సరే సరే అన్న మరి ఇంకేందుకు బంధు పెట్టి చెప్తాను ఇంకేమైతే అంతే మరి ఇంకే బాగున్నదా నోరు ఇదే అన్న కంప్యూటర్ కాదు ఇది నోరే మీరంగా చెప్పిస్తాను దానికి ఒకరి పాయింట్ ఇంకేం తక్కువ నువ్వే ఒకసారి ఈ పాయింట్ కూడా ఎంత చూసిపోరా నువ్వే అది ఎంత ఉన్నదో నువ్వే పెట్టిపోదురా ఒకసారి మేము చెప్తే నమ్మవు కదా ఎక్కువ 1 పాయింట్ పెట్టు ఇక్కడ ఫస్ట్ తరగతి తక్కువ అవుతుంది ఎట్లా ముంగడ బైక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు డోర్ తప్పుకు ఎక్కువ వస్తుంది అని మెల్లగా చెప్తామే మాకు ఇల్లుడు బట్టి ఇక్కడ ఎట్లుంటారని చూసే మేము చెప్తాం కదా ఇక మట్టి డబ్బు కలిసినాక సౌండ్ సౌండ్ కదా ఈ తగ్గి మాట కథ అయితే చెప్తాం అదే మాట్లాడితే క్లారిటీ పడుతుంది కానీ ఇట్లా మళ్ళీ కొడితే సౌండ్ వస్తుంది దేవా కూర్చున్న పెద్దలాల ఓ గుణవంతులారా
ఆనాటి కథలు ఆనాటి ఈతలందురమ్మ కథకు కన్నులేవు ముంతకు చెవులేవు తల్లితోటి సరసవాడి నోడు లేవు చెల్లతోటి సరసవాడి నటి నోడు లేవు కుంచవుల ఇల్లు కొలబట్టి మానవుడు లేపు ఆయన చెప్పుకోలే కదా మాత్రమైన మైనావతి దేవి కథ అందురమ్మ అమ్మవారి చూడు సీతాదేవి చేసుకున్న భర్త తమసుకొండ మా రాజు రావంగనే అయ్యో రామ రామనే రామ రామనే రామ ఇంట్లో ఉన్నట్టయితే ఇంటనే పిల్లని చూసుకుంటాను ఇంటి లోపల ఎదిగిన బిడ్డే ఉండదనుకో ఇంటి ముంగట్టు వాళ్ళు చూసుకుంటాను రాదా ఇంటి లోపల ఎదిగిన పిల్లగళ్ళు ఉన్నట్టయితే ఒకవేళ బిడ్డలుంటే తల్లికి ఎదవీది కుంపటి అన్నారు నాదో ఎదిగిన కొడుకులు ఉన్నట్టయితే తల్లికి ఎదవీది కుంపటి అన్నారయ్యా అందుకొరకే అన్నారు రాదా తల్లెత్తు బిడ్డ అయినా తల్లెత్తు కొడుకైనా కానీ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నాకు లగ్గం చేయమని ఏ కొడుకు ఏ తల్లి నడగబోడు ఏ బిడ్డ ఏ తల్లి నడగబోదు అన్నారయ్యా అందుకొరకే నాదో మన కొడుకు ముచ్చప్పు రాదు 20 ఏళ్ళ కొడుకు పెరిగిందంటే అందుకొరకే నాదా నా తోడ పుట్టిండు నా కూడా పెరిగిండు మా అన్నగాడు కనకంగగిరి బట్టలు ఏరుతున్నాడు నాదా మా అన్నగాడు కనకంగా రాదు మా వదిన కనక మహాలక్ష్మి వాళ్ళు కన్న బిడ్డ నా మేనగోడు వజ్రవాతి ఉన్నదయ్యా నా మేనగోడును తీసుకొచ్చి మన కొడుకు ముచ్చమ్ము మరాదు మనం లగ్గం చేద్దామా ఓ రాజతమకొండ మహారాజా మన కన్న కొడుకు ముచ్చమ్ము మహారాజుకు నా అన్నగారి బిడ్డను నాదా మేనగోడలు వజ్రవతిని తీసుకొచ్చి మన కొడుకు ముచ్చమ్ము రాజుకు లగ్గం చేద్దామన్నది సీతారదేవి సీతారదేవి నా అన్నగారి బిడ్డను తీసుకువచ్చి కళ్యాణం చేద్దామని అటువంటి కౌతమకొండ మహారాజు బిడ్డలు కార్యాలు పోలబడ్డాయి నా భార్య సీతారదేవి ఎంత మాట మాట్లాడవు నీ యొక్క అన్నగారి బిడ్డను కళ్యాణం చేయబట్టివా అన్నగారి బిడ్డనైనా నీ అన్నగారి బిడ్డను అటువంటి కళ్యాణం చేసినట్టయితే నేను నీ తోటి ఎన్ని బాధలు పడ్డారో మన కుమారుడు కూడా అటువంటి బాధలు పడతాడు మన కుమారుడికైనా గాని 4 రాజ్యాలు నవకండ భూములు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి అలా వేరే పిల్లల కళ్యాణం చేద్దామంటున్నాడు రాజ్యాల రాదు